రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక మాట్లాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. ఎవరి ద్వారా కుమ్మరించబడిందంట? ఆమేన్. చెప్పండి. వరమ్మ 2 వారాలు వస్తావు, 2 వారాలు వచ్చేలేదు. ఒక వారంతో నీళ్ళు లేదంటావు, ఇంకో వారంతో తాళం లేదంటావు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడిందంట. ఎవరిచ్చిందంట ప్రేమ? పరిశుద్ధాత్మ ఇచ్చిందంట. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలా. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం ప్రేమను పొందుకుంటాం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ప్రేమ లేదు. హల్లెలూయా. ఎడమొహం కడమొహం. చెప్పండి. ఎడమొహం కడమొహం. హల్లెలూయా. ప్రేమ అంటే తెలియని కుటుంబం ఉంది. ప్రేమ అంటే తెలియని కుటుంబం. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవులుగా యేసు రక్తంతో కడగబడి దేవుని నమ్ముకొని దేవుని సంఘములో విశ్వాసంలో ఉన్న తర్వాత కూడా ప్రేమ అంటే తెలియదు చాలా మందికి. క్షమాబుద్ధి అంటే తెలియదు చాలా మందికి. క్షమించే మనసు ఉండదు. క్షమించే మనసు క్రైస్తవులకు ఉండాలి. హల్లెలూయా. చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే మన దేవుడు ఎవరంటే ప్రియులారా, మన దేవుడు ప్రేమా స్వరూపి. ఆమేన్. హల్లెలూయా. 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 మన దేవుడు ప్రియులారా ప్రేమా స్వరూపి. మన దేవుడు ఎవరు? ప్రేమా స్వరూపి. హల్లెలూయా. ఆత్మ స్వరూపి. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయనలాగా ఎవరు కూడా ప్రేమించలేరు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను మన హృదయంలో దేవుడు మనకు కుమ్మరించాడంట. ప్రేమను. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ ఉందా మీకు? ఉందా? దేవుని ప్రేమ ఉందా? అక్కడ చూడండి, దేవుడు ఎవరు? దాని పక్కన ఉంది ఇంకో మాట చూడండి, ప్రేమ లేనివాడు ఎరుగడు. నీ హృదయం ప్రేమ లేకపోతే వేస్ట్. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని లోకముని ఎంతగానో ప్రేమించున్నాడు. పరిశుద్ధాత్మ ఆ ప్రేమని మీరు కుమ్మరించును గాక. కృప నీకు అనుగ్రహించును గాక. కృప నీకు దయచేయును గాక. ఎందుకంటే పిల్లారా, ప్రేమ ఉండాలి ఒక వ్యక్తికి. నీకు ఎన్ని కృపవరం ఉన్నా, మంచి ప్రార్థపడుగు ఉన్నా, వాక్య ఉపదేశం మంచిగా చెప్పినా, ఒక మంచి సేవకుడుగా ఉన్నా, మంచి సేవకులుగా ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థము. ప్రేమ లేకపోతే వ్యర్థము. లోకల్ ఉన్న ప్రేమ గురించి నేను చెప్పడం లేదు. లోకల్ ఉన్న ప్రేమ అంటే కామకత్వం, ఏదో వాంఛను తీర్చుకుని ప్రేమ. ఏమి నా రోజున మా జాను చెప్పండి కదా, హెల్ప్ చేయండి. నేను చెప్పింది మీరు ఓల్డ్ పీపుల్, మీకు తెలియదు, లేటెస్ట్ పీపుల్ చెప్పండి. మా జాను మా దీను 2 రోజులు 3 వెనకాల తిరిగి హల్లెలూయా చేతిలో పెట్టించిన తర్వాత అది అంతటా మనకు వెళ్తారు. అనుకుంటున్నాం పెళ్ళికి ముందు నన్ను నిన్న టీచర్ని చేస్తున్నాడు, పెళ్ళికి ముందు స్కూల్ టీచర్ని చేస్తున్నాడు, కాలేజ్ ప్రిన్సిపల్ చేస్తున్నాడు, లాస్ట్లో వంటి గడికి వెళ్ళినాడు. ఈయన బట్టలు పెళ్లి చేసుకొని హల్లెలూయా కట్టగొడానికి వచ్చినాను, పన్నీరు కొనుక్కి వచ్చినాను. హల్లెలూయా. అట్టి పరిస్థితి అయిపోతుంది చాలా మందికి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని. హల్లెలూయా. క్రైస్తవులకు ఏం కావాలా?
ప్రేమించాలి. ప్రేమ హృదయపూర్వకం ప్రేమించాలి. హల్లెలూయా. మనకు ప్రైజ్లా చెప్పినవండి, మన ప్రైజ్లా చెప్తే ఏం ప్రేమ? మనం దూషించిన వాడిని ప్రైజ్లా చెప్పాలి, మనం కుట్టిన వాడిని ప్రేమించాలి, మనల్ని అవమానపరచని ప్రేమించాలి. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎవరి కోసం ప్రార్థన చేయాలి చెప్తున్నాడు. 5:30 చూడండి, 37 మత్తయి సువార్త 5:30. నీ శత్రువులను ప్రేమించండి. 44. మీ శత్రువులను ప్రేమించండి. ఎవరు ప్రేమించాలా? నిన్ను ప్రేమించే ప్రేమ కాదు. హలో, మిమ్మల్ని ప్రేమించే ప్రేమ ఈ లోకంలో ప్రేమ, శరీర ప్రేమ, వాంఛన ప్రేమ, కామకత్త ప్రేమ, ఆ ప్రేమ కాదు దేవుడు చెప్పేది. ప్రేమ పుట్టిందే ప్రభు కోసం. ఆమేన్, ఆమేన్. ప్రేమ అంటే యేసుక్రీస్తు. యేసులాగా ప్రేమిస్తారు. ఉన్నది ఎవరిని యేసు ప్రభులో ప్రేమిస్తారా? చెప్పండి, ఎవరు ప్రేమిస్తారు? మీ ఇంట్లో ఎవరన్నా యేసులాగా ప్రేమించలేరు. హల్లెలూయా. యేసులాగా ప్రేమించలేరు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, దేవుడు చెప్తున్నాడు, నేను మీతో చెప్పేది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. అప్పుడే నువ్వు ఆయన బిడ్డవు, అప్పుడే నువ్వు ఆయన కుమారుడు, అప్పుడే ఆయన కుమార్తె నువ్వు. మీ శత్రువులను ప్రేమించాలా, అది దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని హింసించున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మనం ఎట్లా తెలుసునా? మనల్ని ప్రేమిస్తే ఆ యొక్క చాలా మంచిది, ఆయన చాలా మంచోడు. హల్లెలూయా. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. మీ శత్రువును ప్రేమించు, అది యేసు ప్రభు ప్రేమ. హల్లెలూయా. ఆయన కొట్టి గాయపరిచి ముందుకి తలని పెట్టినా కూడా, తండ్రి తెలియక చేశారు, మరి క్షమించు. అట్టి గొప్ప మనసు నీకు కలుగును గాక. అట్టి మనసు నీకు ఉందా? మీకు అట్టి మనసు? అట్టి మనసు మనకు ఉందా? ఏదో ఒక మాట అంటే 30 వంకలు పోతే నోరు. కానీ హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ప్రేమ ఉప్పొంగుదంట. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీయులు ప్రేమ ఆమేన్, ఆమేన్. ప్రేమ చూడండి, దేవుని ప్రేమ ఇప్పుడు కూడా, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పుడు కూడా ప్రేమ సహిస్తుంది. ప్రేమ దీర్ఘకాలం సహించను. హల్లెలూయా, హల్లెలూయా. దయ చూపించును. ఆమేన్, దేవునికి స్తోత్రం. చూడండి, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. హల్లెలూయా. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనముగా విచారించుకునదు, త్వరగా కోపపడదు. హల్లెలూయా. అపకారము మనసులో ఉంచుకునదు, అది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆయన కొట్టినా కూడా ఆయన అంటున్నాడు, క్షమించు తండ్రి, తెలియకుండా చేస్తాను, క్షమించు. హల్లెలూయా. అట్లా ప్రేమ అన్నారు. ఒక స్త్రీ, వ్యభిచార స్త్రీ, పట్టబడిన స్త్రీ మగ్దలేనే మరియ, ఆమె సీమోని ఇంట్లో పోయి తైలపు అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పడి తైలంలో పోసి ఆమె తల వెంట్రుకలతో శుభ్రపరుస్తుందంట. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము 45, 46, 47. సీమోని కృష్ణ ఇంట్లో, నీవు నన్ను ముద్దు పెట్టుకొని లేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదంలో ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమెకు విస్తారమైన పాపం క్షమించబడింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రేమలో ఏముంది? ప్రేమలో ఏముంది? క్షమాపణ ఉంది. చెప్పండి. ప్రేమలో ఏముంది? క్షమాపణ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చూడండి, ఆమె విస్తారంగా ప్రేమించిన దేవుణ్ణి, ప్రభు యేసుక్రీస్తుని విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపం క్షమించబడింది. అలా ప్రేమిస్తున్నా దేవుణ్ణి. అబ్రాహామును ప్రేమిస్తున్నావా? అబ్రాహాము 1% రాలేదు. ఎందుకంటే అబ్రాహాము నిరీక్షణ కలిగిన వ్యక్తి. అబ్రాహాము నిరీక్షణ కలిగిన వాడు సంఘంలో. హల్లెలూయా. ఆ నిరీక్షణ, దేవుని యొక్క ఉన్న నిరీక్షణ మనను సిగ్గుపరచదు. చదువు రోమికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఏ నిరీక్షణ? ఈ నిరీక్షణ అనగా సంఘమున నిరీక్షణ, అది దుఃఖమైన, శ్రమ అయిన, అవమానమైన, నిందలైన నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, 99 సంవత్సరాలైనా దేవుడిచ్చిన వాగ్దానము అబ్రహాము పట్ల నెరవేరలేదు. అయినా కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాము. ఏమన్నాడు? హల్లెలూయా. నీలాగా మాట మార్చలేదు దేవుడు. హల్లెలూయా. మనుషులు ఏమంటే మనము 1 చూస్తాం, 2 చూస్తాం, 3 చూస్తాం, 4 చూస్తాం, 5 పోయా ఆ స్వామి యేసు స్వామి లేదు. హల్లెలూయా. కానీ అబ్రహాం ఎక్కడ కూడా తన నోటి మాటలతో దేవుని సిగ్గుపరచలేదు. హల్లెలూయా. కనుక అందుకే ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనసు నమ్ముకున్నా నీకు సిగ్గు కలుగుతుంది, కానీ దేవుడు నమ్ముకుంటే నీకు సిగ్గు కలగదు. హల్లెలూయా. చూడండి, ఆ నిరీక్షణ ఉన్న వారిని పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ వారిని కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. మనం మొగ్గ అయితే చూస్తాం. మన ఎలిజబెత్ జకరియా కుమార్తె జకరియా ఎలిజబెత్. లూకా సువార్త ఎట్లాంటి నిరీక్షణ ఉన్నారు వాళ్ళు? ఎట్లాంటి నిరీక్షణ? లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో ఎవరంటైనా జకరియా యాజకుడు. హలో, విశ్వాసకారైన యాజకుడు, దేవుని పరిచయం చేసేవాడు. ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన ధూపం వేయాల ప్రత్యక్ష గుడారము. ఈ లూకా సువార్త 1వ అధ్యాయం ఎట్లా అంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు కడపటి ఎంట్రన్స్. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉంచబడతాయి. చూడు, ప్రాకారము, పరిశుద్ధము, అతి పరిశుద్ధము. అతి పరిశుద్ధములో మందస్థం ఉంటుంది. ఈ చక్కెర పోయి ధూపతి ఆ రోజుల్లో దేవుని మధ్యలో ఎవరు కూడా ప్రవేశించకూడదు. వాకిట్లను ప్రాకారంలో ఉన్నాను, లేడీస్ అన్నాను, జెంట్స్ అన్నాను. ఒక యాజకుడు మాత్రమే లోపలికి పోవాలి. హల్లెలూయా. చూడండి, వారి ఇరువురు కలిసి 6వ వచనం చెప్తూ చూడండి, వారి ఇద్దరు ఎవరంట? పచ్చిని ఎవరు చేస్తారంట? మనం ఎట్లా? నేను నమ్మేలేదు, ఆయనే నమ్ముతున్నాడు. మనం ఏం చెప్తాం? నేను నమ్మేలా, ఆయనే నమ్ముతున్నాడు, నాకు నమ్మకం లేదు. సైతాన్ మాటలు. ఏం మాటలు? చెప్పండి, ఏం మాటలు? సైతాన్. హల్లెలూయా. నేను ప్రభు నమ్మను. ఏది నీ నిరీక్షణ? ఏది నీ ప్రేమ? నీ హృదయం శుద్ధిగా లేదు. పరిశుద్ధాత్మ హృదయాన్ని శుద్ధిపరచలే. అందుక హృదయములు ఆ దుష్టత్వం,
హృదయమునున్న ఆ హృదయమున్న ఆ దైపు మాటలు, మన మాటలే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. తెలీదు. నువ్వు దేవుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటలే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నేను నువ్వే కదా వింటుంటావు. అవునా కదా? అవునా కదా? వేరే వింటారా? వారు ఎవరు? జకర్యాను, ఎలిజబెత్తును, వారు నిరీక్షణ కలిగిన సేవ, వారి యాజకులైన వారి ఇరువురు కలిసి, వారి ఇద్దరు కలిసి దేవుని పరిచయం చేస్తున్నారు. ఎట్లని పరిచయం తెలుసున్నది? ఎట్లని సేవ తెలుసున్నా? చూడండి చదవండి. వారి ఇరువురు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున, దేవుని ఆజ్ఞలు సకలంగా తూచ తప్పకుండా ఒక క్రమ పద్ధతిగా, ఒక ఆలోచన పద్ధతిగా, ఒక పరిశుద్ధముగా, ఒక యథార్థముగా వారు దేవుని పరిచయం ఎలా చేస్తారంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. ఎట్లా అంట? నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. ఎవరు? ఒకరు కాదు, ఇద్దరు. కష్టం లేదా ఇద్దరు నడవాలంట? అవునా కదా? ఎడమొహం చెప్పండి. ఎడమొహం. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఇరువురు భార్య భర్త. చూడండి, కొన్ని కుటుంబం పోయి చూసి ప్రేమ భార్య భర్తలు వాళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడితే అంతా అన్యోన్యంగా ఉంటారు. మాస్టర్ భర్త ఒకే రోదన. ఏమి? నా భర్త ఒకే రోదన. మనం తెలియకుండా పెళ్లి చేసుకొచ్చున్నా, అయ్యో నన్ను హింసిస్తున్నాడు, ఒకే పోరాటము. అది హల్లెలూయా. భర్తను అడిగితే భార్య చెప్తాడు అది భూదేవి. ఏ భూదేవి? భూదేవి కాదు, భూదేవి. హల్లెలూయా. ఏ దేవి? ఏ దేవి? ఏం దేవి? మూదేవి. హల్లెలూయా. అమ్మ 8 వరకు నిద్రపోతుంది. పొద్దున 8 వరకు నిద్రపోతాం. వాడు 7 గంటలకు బయట పోవాలంటే 7 గంటలకు నిద్రపోయి వాడు పోయేటానికి వస్తుంది. టీ పెట్టించినా? ఏం పెట్టించినా? 8 గంటలకి 7 గంటలకు నిద్రపోయి 8 గంటలకు నిద్రపోయి వాడు పోయే టైంకి టీ పెట్టించదా? హల్లెలూయా, హల్లెలూయా. 4 గంటల మంచి కార్యం పోతున్నాం, మంచి వ్యాపారం పోతున్నాము. ఈ సైతాన్ని మనం లేపాలా? దీని నోట్లో మనం పడకూడదు. తొందర రెడీ చేసి వెళ్ళిపోతామంటే మనం రెడీ చేస్తాం, బయటకు వచ్చే సమయానికి సైతాన్ని వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి షిప్పో, కారో, కావో, లేక ఒక ఆటోనో ఏదో కొనాలని పోతాడు. పోయే సమయానికి అంటే సైతాన్ ఉంటుంది. టీ పెట్టించుదా? ఇప్పుడు ఉప్మా కల్పించారు. ఉప్మా. హల్లెలూయా. అట్లా లేదు వీరు. ఎలిజబెత్, జకర్యా అట్లాంటి దాంపత్యం లేదు. అతని భార్య భర్తలు కాదు వాళ్ళు. ఒకే మనసు. చెప్పండి, ఒకే మనసు, ఒకే ఆలోచన. మీకుందా అట్లా? మీ కుటుంబంలో లేకున్నా చెప్పండి. అట్లుందా? అట్లుందా? అట్లుందమ్మా? చదువుతుంది అట్లుందా? ఎందుకంటే వారి ఇరువురు పరిశుద్ధాత్మతో నింపబడినవారు. ఆమేన్. జకర్యాను, ఎలిజబెత్తులు ఎలాంటి వారు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినవారు. ఆ పరిశుద్ధాత్మ ఇరువురి ఐక్యత పరుస్తుంది. భార్యను తెలియకుండా భర్త మాట్లాడదు, భర్త తెలియకుండా భార్య మాట్లాడదు. మిమ్మల్ని ఎత్తండి, స్టార్ట్ చేస్తారు మ్యూజిక్. మిమ్మల్ని ఎత్తండి, ఎట్లా మాట్లాడతారు. మనసులో ఉన్న కూడా రాత్రి చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, చాలా కుటుంబంలో దేవుని ప్రేమ లేదు. ప్రేమ చల్లారిపోయింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం మన చదివిడికి వచ్చి మత్తయి సువార్త 23వ అధ్యాయం. అతిక్రమం విస్తరించడం వలన దేవుని ప్రేమ
చల్లారిపోవును. 24 10 చూడండి. 24:12 మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము. హలో, ఎలిజబెత్ జకరియా వారి భార్య భర్త అక్రమైన వాళ్ళు కాదు. వాళ్ళు అననీయ సఫీరా లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు హల్లెలూయా, వారు దేవుని యందు భయభక్తి కలిగిన వారు, దేవుని ప్రేమతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దేవుని భక్తి కలిగిన వారు, దేవుని యథార్థ కలిగిన వారు. అందుకే వారి జీవితంలో వారిని సిగ్గుపరచలేదు. హల్లెలూయా. నీ జీవితం సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతుందంటే పాపం ఉందని అర్థం కదా. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అక్రమము. ఏది అక్రమము? మందిరం 11 గంటలకు వస్తే చర్చి 11 గంటలే నువ్వు 12:30కి వస్తావు. అక్రమము. హల్లెలూయా. అక్రమము. నీ దశభాగము ఇవ్వాల్సిన కూడా కుంటి చూసుకొని దేవుడు ఇంత ఇవ్వాలని అందులో కూడా వాంఛన కలిగి నీ ఆలోచన సొంత ఆలోచన కలిగి కొంచెం ఇస్తావా, అది అక్రమము. హల్లెలూయా. ప్రార్థన పూర్వకం, దేవునికి ప్రార్థన పూర్వకం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ఆరాధించాలి. దేవుని ఇవ్వడంలో నీతి కలిగి మనం ఎప్పుడు ఉంటామో అది క్రమంగా ఉంటుంది. క్రమము కలిగి ఉంటే దేవుని ప్రేమ. కానీ బైబిల్ చెప్తున్న ప్రియులు చూడండి, అక్రమం ఎప్పుడు విస్తరించబడతాయి అంటే కొంచెం ధనం వచ్చిన తర్వాత, కొంచెం ఆశ్రయించిన తర్వాత, కొంచెం 2 మెట్లు పైకి ఎక్కిన తర్వాత. హల్లెలూయా. అట్లా గర్వం నాకు ఉందా? ఇప్పుడు ఉందా గర్వం నాకు? చెప్పండి. అలాగే అట్లా గర్వం ఉంటే మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను. మీరు నా బిడ్డలే, నా బిడ్డల చేత నేను క్షమాపణ అడుగుతాను. చెప్పండి. నన్ను ఒకరు అడిగినాడు, ఏమయ్యా రోడ్లు అడుగులోపే కట్టినావు అన్న. ఒక బోర్డు కూడా లేదు అన్న. ఒక బోర్డు ఉండదు. బోర్డు ఉండదు. ఎందుకు తెలుసిన? మహిమతో చేసే పరిచయకి బోర్డు అవసరం లేదు. ఆమేన్. అడ్వర్టైజ్మెంట్ మనకు అవసరం లేదు, పబ్లిసిటీ మనకు అవసరం లేదు. దేవుని మహిమతో ఒక వ్యక్తి నింపబడితే, అభిషేకంతో ఒక వ్యక్తి నింపబడితే, పరిశుద్ధ ఆత్మతో ఒక వ్యక్తి నింపబడితే అడుగులు ఉన్నాక సరి ఎత్తుక్కొని వస్తారు మన దగ్గరికి. హల్లెలూయా. హల్లెలూయా. అడుగులో పెట్టినా కూడా వెతుక్కొని వస్తారు. అక్కడికి వస్తే రోగం బాగవుతుంది. డాక్టర్ చచ్చిపోతా చెప్పినా కూడా అక్కడ బ్రతకగలము. ఇది పరిస్థితి. ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని మహిమతో నింపబడాలి. అయ్యా ఒక బోర్డు లేదు, ఎలా వచ్చేది? తిరిగి వచ్చేస్తున్నాను నేను. అయ్యా మా బోర్డు అంతా మీరు పెట్టుకోండి. అది మనుషులు చెప్పించే పరిస్థితి. దేవుని మహిమ ఎప్పుడు కూడా పబ్లిసిటీ కనిపించి నేనే అని చూపించింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము అక్రమం విస్తరించకూడదు. దేవుని సంఘముకు క్రమముగా రావాలి. క్రమముగా ఉండాలి. ఒక వారం వచ్చేది, ఒక వారం వచ్చేలేదు. హల్లెలూయా. ఇంకో వారం ఏం చేస్తుంది? డబ్బు హృదయాన్ని మార్చేస్తుంది. ఏం మార్చేస్తుంది? అట్టైనా వారం రాకున్నదన్న హైదరాబాద్ పోతే, అయ్యా ఈ ఆ సండే చర్చి ఉన్నాను అయ్యా, ఒక 5 రోజులు ఎక్స్ట్రా కానుక ఇస్తా. అట్టైనా ఉన్నాను, ఒక ఆదివారం రాకుండా ఉన్నాను. మీకే ఎప్పుడైనా ఒక ఆదివారం అయినా ఎంత అయినా ఇప్పుడు ఈ రోజునే కాల నీరసం ఉంది ఒళ్ళు. అదే జ్వరం లేదు, ఏం లేదు, కానీ ఒళ్ళంతా నీరసంగా ఉంది, కొట్టేసినట్టు ఉంది. రాలేదు? షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉంది. రాలే? వచ్చాం లేదా? మీకు బిర్యానీ చేస్తున్నాం లేదా? ఉందండి, కమ్మగా లేదా? హల్లెలూయా. కొంచెం బాధ అయినా బుద్ధినిస్తుంది వాక్యము. ఏమిస్తుంది? బుద్ధినిస్తుంది. బుద్ధి దొరికితే కన్నా బుద్ధి దొరుకుతా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా,
దేవుని సంఘములో మనము ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటామో, ఎప్పుడు కలిసి ఒకరినొక ప్రేమతో కలిగి దేవుని ప్రేమతో నింపబడి ఐక్యత కలిగి స్నేహపూర్వకముగా దేవుని ప్రేమ పట్ల విధేయత కలిగి క్రమంగా మనము ఎప్పుడు దేవునికి విధేయత కలిగి ఉంటామో అప్పుడు దీవించబడతావు, అప్పుడు ఆశ్రయించబడతావు. నీ అక్రమే నీ క్రమమే అంటే నీలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. హల్లెలూయా. ఎందుకు దేవుని ప్రేమ చల్లారిపోతుంది? మొదట్లో ఎట్లా ఉంటాము? ఓ ప్రేమ భయంకరంగా ఉంటుంది. అటు కాలుతో తన్న కూడా స్వామి స్తోత్రం అంటారు. ఇప్పుడు తంతే నా కాళ్ళు ఇచ్చేట్టు ఉన్నాము. అవునా కదా? రక్షణ పొందుల గురించి చెప్తున్నా. మీరు రక్షణ వాళ్ళ గురించి చెప్తున్నాను. మొదట్లో ఎట్లా మై జాను ఐ లవ్ యూ ఎట్లా చెప్పండి, ఎట్లా? నాకు తెలియదు, నేర్పించాయి. మేము ఓల్డ్ పీపుల్ కదా, నాకు 44 అవుతుంది, ఇప్పుడు ఉంది. చెప్పండి మై జాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన పోరు రాజుగురు గాడిద అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ వంటి బస్సులు ఎందుకని తోముకుని బట్టం చేసుకొని వచ్చి మా నాన్న నన్ను బీఈడి చేస్తాన్నాడు, మా నాన్న టీచర్ చేస్తున్నాడు, మా నాన్న నన్ను నర్సింగ్ చేస్తున్నాడు, మా నాన్న డాక్టర్ చేస్తాను. ఈయన బట్టం చేసుకొచ్చి పొలంలో వచ్చి ఇదేమని దీని పెరగాల, దాని టమాటా పెరగాల, దాని పెరగాల, దీని పెరగాల, లాస్ట్ లో వీడే పెరగాల. ఆమేన్ 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 హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది సహించను. దీర్ఘకాలం పరిశుద్ధాత్మ ద్వారా నీవు అభిషేకించబడితే, దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడితే, ఆయన ప్రేమ డంబముగా ప్రవర్తించదు, సహిస్తున్నా. కొట్టినా హింసించినా కూడా మంచి గారు మంచి ఏసు బట్టన్న అసహించుకున్నారు. మమ్మల్ని కూడా ఉమ్మినారు. గడ్డము పెరిగి మమ్మల్ని ఉమ్మేసినా కూడా, ఆయన 30 కొరత కొట్టినా కూడా ఆయన గుండె నిండా ప్రేమ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయన గుండె నిండు ప్రేమ. అట్టి ప్రేమ కలిగి ఉన్నావా? యేసుని నీవు ప్రేమిస్తున్నావు కదా? హల్లెలూయా. అట్టి ప్రేమ ఉందా మీకు? నీ భర్తను ప్రేమిస్తున్నారా? నీ భర్తను వానికి సకలం ఫుడ్ పెట్టవు, పొద్దున పోయి తిమ్మని పెట్టవు. రాత్రి వచ్చేప్పుడు అక్కడ హల్వా తీసుకొని రా. వాడు హల్వా తెస్తాడు, అందులో బేదు ముందు కలిసి తీసుకొస్తాడు. హల్వా తెస్తాడు, ఇది ఎప్పుడు సస్తుందని తీసుకొస్తాడు. పర్వాలేదా? ప్రేమ అయిపోయింది. ప్రేమ ఏమైంది? హల్లెలూయా. కానీ ఎలిజబెత్ చక్కరి అట్లా కాదు. వారు ఇరువురు దేవుని ఆజ్ఞల చొప్పున, విధుల చొప్పున, ఎవరు వాళ్ళు? ఉన్నవారంట, ఒక వయస్సు కలిగిన వారు. వారు ఎవరస్తులు కాదు, 2018 కాదు, 2018 కాదు, వాళ్ళు ఉన్నవారు. హల్లెలూయా. లూకాసు వార్త త్వరగా లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి 6వ వచనం. వారి ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఇరువురు. భర్త భార్యను నిందించలేదు, భార్య భర్తను నిందించలేదు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎట్లా తెలుస్తున్నా? అప్పో హల్లెలూయా. ఇద్దరు వేరే రూమ్లో కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే, విచారిస్తే ఒక బుక్ రాయొచ్చు. ఏ బుక్? ఒక బుక్ రాయొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడలేకపోతే, దేవుని ప్రేమతో నింపబడలేకపోతే మన యొక్క జీవితము, మనకు ఆత్మీయ జీవితము కుంటుపడిపోతుంది, చల్లారిపోతుంది. ప్రేమ, దేవుని ప్రేమ, మన భక్తి చల్లారిపోతుంది,
మన విశ్వాసం చల్లారిపోతుంది, మన ఎదుగుదల ఆగిపోతుంది. కారణం ఏమంటే దేవుని ప్రేమ లేకపోతే కోల్పోతాం. హల్లెలూయా. మీరు చూడండి, ప్రాకారము, పరిశుద్ధము, అతి పరిశుద్ధము, మందస్సు మీద కర్ణపీఠం అంటూ ఉందా? మందస్సు మీద కర్ణపీఠం ఉందా? కర్ణపీఠము. అక్కడ 2 కెరూబులు ఉంటారు. 2 కెరూబులు. వాళ్ళు చేయి ముడుచుకున్నారా, చేయి ఇప్పుకున్నారా? చెప్పండి. చేయి ముడుచుకున్నారా, చేయి ఇస్తున్నారా? 2 కెరూబులు ఉందా కర్ణపీఠము. ఇట్లా మధ్యలో కర్ణపీఠము. ఆ పక్క దేవదూత, ఈ పక్క దేవదూత. వారు చెయ్యి ఎత్తుతున్నారా, చెయ్యి ముచ్చుకున్నారా? చెప్పండి. వారు కప్పుకుందారా, ఇప్పుకొని ఉన్నారా? చెప్పండి. కప్పుకున్నారు. స్వామి, ఆ 2 చేతి ఇప్పుకున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇరువురు కలిసే శబ్దం. భార్య భర్త ఇరువురు కలిసే శబ్దం. అవునా కదా? ఒకరు కలిస్తే ఎందుకంటే ఒకళ్ళ ప్రేమ ఉంది, ఒకళ్ళ ప్రేమ లేదు. హల్లెలూయా. అందుకే మన ప్రార్థన జవాబు రాలే. ఎందుకు రాలేదు? చెప్పండి, ఎందుకు రాలేదు? మనం ఎంత అయినా, ఎంత వచ్చినా మన మొహం వెలగలేదు. వెలిగిందా? ఎడమొహం. అది నా బిడ్డలు నేను చెప్పకూడదు కదా. నా బిడ్డలు నేను చెప్తే అట్లా తండ్రికి నేను చెప్పకూడదు. ఎడమొహం. నేను ఆడపిల్లలు అడుగుతుంది. ఎడమొహం పెడమొహం ఏమన్నా చూస్తారా? నువ్వు చూస్తావా? చూస్తారు ఏమన్నా? త్వరగా టైం లేదు, 10 నిమిషాలు ముంచారు. బాప్టిజం అమ్మాయికి చెప్పండి. ఎడమొహం పెడమొహం చూస్తారు ఎవరన్నా? అందుకే ఎదుగుదల ఆగిపోతుంది, అభివృద్ధి కుంటిపడిపోతుంది, నీ ఇంట్లో సమాధం లేదు. ఎందుకంటే ఆత్మ పని చేయలేదు. హల్లెలూయా. ఆత్మ ఏం చేయలేదు? పరిశుద్ధాత్మ పని చేయలేదు. అప్పుడు ఆత్మ పని చేయాలంటే వారు ఇద్దరు ఉన్నట్టు. ఎవరిద్దరు ఉన్నట్టు? మీ అత్త మామలా కాదు. హల్లెలూయా. జకరియాను ఎలిజబెత్ లాగా ఎలా ఉండాలా? జకరియాను ఎలిజబెత్. వారు 40 ఏళ్ళు పరిచయం చేస్తున్నా, 50 ఏళ్ళు స్నానం చేస్తున్నా, మన దేవుని మీద చిన్న కోపం లేదు. హల్లెలూయా. చిన్న కోపం. ఎక్కడ కూడా మనస్సులో కూడా దేవుని గాయపరచలేదు. మీరు గాయపరచలేవా? చెప్పండి, గాయపరుస్తావా? మనసులో గాయపరుస్తున్నావా? చెప్పండి. ఆత్మ పనిచేయలేదు. ఆత్మ జీవం లేకపోతే ఎట్లా ఉంటాం? జీవం లేకపోతే ప్రకటన 3:1 త్వరగా. ప్రకటన 3:1 త్వరగా. ప్రకటన 3:1. జీవించిన పేరున్నది కానీ నువ్వు మృతుడివే. నువ్వు శవం ఏడు తెలుస్తున్నావు. సముద్రం కొంచెం భార్య ఏడుస్తుంది. అయ్యా రేపు బియ్యం లేదయ్యా, రేపు పప్పు లేదయ్యా, రేపు స్కూల్ పిల్లలు ఫీజు కట్టాలయ్యా, రేపు కంతులు కట్టాలయ్యా, మండలో అక్కడ మహిళ డబ్బు కట్టాలి అంటే శవం ఏం పట్టించుకోదు. నీ వడ్డనే కాన సఫరమే సోనా. హల్లెలూయా. ఎందుకంటే శవం అది. భార్య ఏడుస్తుంది, హల్లెలూయా. కానీ భర్త అంటున్నాడు, భార్య చూసి భర్త ఎక్కడో వేకుచం లేసి ఒక పనికో జాబ్కో ఎక్కడో సంపాదించని బయటకు పోయినప్పుడు భార్య కాలు చాప్ బెడ్షీట్ పడి గుడ్స్ పడిపోయినట్టు పోతుంది.
ఏం బండి చెప్పండి, ఏం బండి? గూడ్స్. ఎప్పుడైనా గూడ్స్ అప్పుడే పోతున్నాం, ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు రాత్రి కన్నా వాడు లేచి నేను చూస్తా, అన్ని వాడు అడేది వాడు స్నానం చేసి ప్లాన్ చేసుకుని చూస్తున్నాం. ఇంకా పోయి వాడు యాడ్ ఆపుతాడని టీ పెట్టమంటారు కదా, మెలుతూ అంటే టీ పెట్టి తాగేసిపోతా అంటాడు. మళ్ళీ టీ పెట్టిన తర్వాత టిఫిన్ చేసి తినేసిపోతా అంటాడు. అందులో లేచి వెళ్ళి ఇంకో ఎక్కువ గుడ్స్ అయ్యేది, ఇంకా వేగంగా పోతుంది. గరుకొని అట్లా కపటమైన దాంపత్య జీవితం కాదు వాళ్ళది. సకలమైన ఆత్మల చొప్పున చెప్పండి, సకలమైన ఆత్మల చొప్పున. అట్ట భార్య భర్తలు ఎక్కడ భూమి మీద చూపిస్తారా? అట్ట భార్య దేవుడు సిగ్గుపరచడా వాళ్ళని? మన దేవుడు సిగ్గుపరచడా? చెప్పండి. మరి నువ్వు సిగ్గుపడుతున్నావు కదా? చెప్పండి, నువ్వు సిగ్గుపడుతున్నావు కదా? అంటే మనసు ఏకం కాల. మనసు చెప్పండి, మనసు ఏక మనసు కాదు. నీ భర్త మనసు నీ మనసు ఒకటే లేదు. ఏ మనసు? ఇద్దరికి ఏ మనసు? ఇప్పుడు మనము మహిమతో నింపబడితే పిల్లారా చూడండి, మందిరానికి వస్తే మీ మనస్సు దేవుని మనస్సు అవుతే నీ మొహం వెలుగుతాయి. మొహం ఏమవుతుంది? దాన్ని పూసుకోవాల్సిన అవసరం లే, బండకి రుద్దాల్సిన అవసరం లే, బొగ్గులు పూసుకోవాల్సిన అవసరం లే. అవునా? అవునా? ఇటుక పూసుకో, ఇటుక రుద్దాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మన మొహం వెలగాలంటే అదే శుద్ధి. హృదయం ఎలా ఉండాలా? హృదయం ఎలా ఉండాలా? మనసు శుద్ధిగా ఉంటే ఆత్మ హృదయంలో పని చేస్తుంది. ఆమేన్. ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? ఆత్మ ఏం చేస్తుంది? మీ హృదయంలో ప్రేమని కుమ్మరిస్తుంది. నేను ఒకప్పుడు పాస్టమ్మ మాట్లాడితే అడిగే దేవుడు, ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభావం అంటే కారు తోలుతా ఉంటే దేవుడికి ఒకరోజు చెప్తాను, ఆరెంజ్ పండు తీసుకురావాలి. ఈయన ప్రభు ఈ ఆత్మ దేవుడు పరిశుద్ధాత్మను ఆరెంజ్ తీసుకున్నాను. నేను పోయి ఆరెంజ్ కేక్ తీసుకోమని అక్కడ పోయిన తర్వాత ఈ సైడ్లో ఆపి 2 మొక్కజొన్న స్వీట్ కార్న్ తీసుకో అన్నాను. నాకు తెలియదు స్వీట్ కార్న్ ఆమెకి ఇష్టమని. హల్లెలూయా. 2 రోజులు మేము ఎడమో పడమో ఈ మొక్కని తీసుకొచ్చిన, ఏమ్మా ఇది తెచ్చినావా? కలిసిపోయింది ఆత్మ. ఆమేన్, ఆమేన్. చివరి ఈ భర్తకి ఏమి ఇష్టమని ఆత్మ చెప్తుంది. ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, దీని ఒక సాల్ట్ పసుపు టేసుకొని వేపు చేస్తే ఆత్మ అన్ని వివేచిస్తుంది నీకు. హల్లెలూయా. అందుకే ఆత్మను అనుసరించి నడవాలా. మన ఇష్టంగా నడవకూడదు. దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము ఎప్పుడు కుటుంబాన్ని, సంఘాన్ని, దేవుని ఆజ్ఞలను ఎప్పుడు నడిపిస్తామో నీకు ఆశీర్వాదం వస్తుంది, దేవుని వస్తుంది. నేను 6 పరితో నేను 7 పరితో అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలంటే నేనే చూసుకోవాలన్నా. నువ్వు చూసుకుని నేను ఎందుకు రావాలంటాడు దేవుడు. అవునా కదా? నువ్వు చూసుకుంటే నేను ఎందుకు రావాలా? నువ్వే చూసుకోపోరా ఆయన వెళ్ళిపోతాడు బయట. హల్లెలూయా. దేవునికి భయపడాలా, ఆత్మను ఇంకా. అందుకే చాలా మంది భార్య భర్తల్లో ప్రేమ లేదు. నిజంగా చెప్తున్నా, క్రైస్తవమే. నేను అందరి గురించి చెప్పడం లేదు, దేవుని నమ్ముకోవాల గురించి చెప్తున్నా. జకరియా ఎలిజబెత్లా ఉంటే నీ జీవితంలో దేవుడిని సిగ్గుపరచాలి. నీ జీవితంలో ఇది లేదని, ఇది ఉంది, ఇది లేదని దేవుడు ఎక్కడ కూడా తలదించుకోలేక చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు నమ్మకమైన వాడు. నీ దేవుడు నమ్మకమైన వాడు. ఈ ప్రేమ లేకపోతే ఇందులో ప్రయోజనం లేదు. దీనికి కూడా కరువు, సంతోషానికి కరువు, ఆనందానికి కరువు, అన్నీ కూడా దుఃఖం కూడా కరువుగా ఉంటుంది. పెడమో ఏడుస్తుందా? పేడమొహం, పేడమొహం చెప్పండి. పేడమొహం ఏడుస్తుందా? భర్తని ఏడిపిస్తుంది కానీ
ఆమె ఆడవదు. హల్లెలూయా. కొంతమంది కఠినంగా ఉంటారు, కొంతమంది అందరు కాదు, కొంత భర్తను ఏడిపిస్తుంది కానీ ఆమె ఆడవదు. హల్లెలూయా. కొంతమంది భార్య ఏడిపిస్తారు కానీ అక్కడ ఆత్మ పని చేయలేదు. హల్లెలూయా. చచ్చిపోయిన చోట ఆత్మ పనిచేస్తుందా? తాగుబోతులు తాగిన వానికి తెలుస్తుందా? ఫుల్ తాగిన వానికి తెలుస్తుందా? వానికి ఏమన్నా చెప్తా? వాడు ఒక మత్తులో ఉన్నాడు, వాడు మత్తువాడు. హల్లెలూయా. అందుకే సచ్చినవానికి జీవనవానికి తేడా ఉంది. సచ్చినవానికి జీవం కలిగిన వానికి తేడా ఉంది. జీవం ఉన్నాడు, అన్ని ఆలోచన చేస్తాడు. సచ్చిన వాడు ఆలోచన ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుని ప్రేమ విలువైనది. అది డంబముగా పనిచేయదు, అది దీర్ఘకాలం సహిస్తుంది. హల్లెలూయా. సహించిన వారం అయితే 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి సహించిన వారం అయితే ఆయనతో పాటు మనము ఏలుదుము. 12వ వచనం 2 తిమోతి 2:12. సహించిన వారమైతే, ప్రేమ సహిస్తుంది. దీర్ఘకాలం తప్పులైన, శ్రమలైన, అవమానమైన, నిందలైన సంఘంలో ఎలాగా ఉన్నా సరే దేవుడు ఒక రోజు నాకు మార్గం తెరుస్తాడు. సహించే గుణం ఉండాలా. ఏ గుణం ఉండాలా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆమేన్. ఎవరితో కూడా? ఆయన దేవునితో పాటు, ప్రభుతో పాటు మనము ఏలుదము. ఆయనను ఎరగమంటే మనం ఆయన ఎరుగను. అప్పుడు ఆయన తెలుసు అంటే నాకు తెలుసు అంటారు. ఎందుకంటే ఆయన సహించిన వారు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. చూడండి సామెతలు 10:12. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. అబ్బా, ప్రేమ లేకపోతే ఏముంటుంది మనసులో? చెప్పు, ప్రేమ లేకపోతే మనసులో ఏముంటుంది? చెప్పండి, ఏమి? హల్లెలూయా. పగబట్టేది ఏమి? చెప్పండి, పగబట్టేది ఏమి? చూడండి, పగబట్టేది ఏమి? పాము ఎవరు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము త్వరగా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము త్వరగా. ప్రకటన 12వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఏ సర్పం అది? పగబట్టే సర్పం అది. హలో, మన క్రైస్తవము, మన దేవుని బిడ్డలము, యేసు రక్తంతో కడగబడిన బిడ్డలము. నీ సత్తును ప్రేమించు అన్నాడు, నేను హింసించే వరకు ప్రార్థన చేయన్నాడు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలన్నా, పగబట్టాలన్నా? చెప్పండి. ఒక ఆమె ఉంది ఒక ఆమె ఉంది పలంలో, ఒక ఆమె ఉంది. ఓ మంచి ప్రార్థన పరాలు, కానీ గుండె నిండా పగ. ఏమి? గుండె నిండా పగ. కుటుంబం పత్రమైపోయింది. హల్లెలూయా. కొన్ని జీవితం సంకటాకపోయింది, కొన్ని జీవితం సంకటానికి. వీళ్ళేమో భార్య భర్తలు జమ్మ తిరుగుతారు. సోకర్ సావులాగా, శోభన్ బాబు శ్రీదేవి లాగా, జయప్రద సావులావు లాగా జమ్మని పోతారు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, వారి గుండె నిండా పగ. ఎవరో పగబట్టేవాడు ఎవరు? పాము. ఎవరు? వాడు దుష్టుడు, వాడు హంతకుడు, హత్య చేసేవాడు, అపథకుడు. హల్లెలూయా. చూడండి, వాడు ఘట సర్పము దాని దూతలను యుద్ధం చేసిన కానీ గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోవును. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. ఎవరంట? సర్వలోకాన్ని ఎట్లాగా? దో బంగారం వచ్చింది.
ఏం చెప్తారు? నువ్వు నమ్మేస్తుంది చేతుల గొంతులో అంతా ఇచ్చేస్తుంది బంగారం. హల్లెలూయా. చూడండి, సర్వలోకను మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదొయ్యబడును. అది భూమి మీద పడదొయ్యబడును, కానీ పడదొయ్యబడును దాని దూతలు దానితో కూడా పడదొయ్యబడిరి. వారు పగబట్టేవాడు. నువ్వెవరు? చెప్పు, నువ్వెవరు? నీ తండ్రి ఎవరు? ఆది సర్పమా, దేవుడా? చెప్పండి. యోహాను సువార్త 8:40 వచ్చిన త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచ్చిన. ఎవరంటూ ఇంపార్టెంట్. నోట్ దిస్ పాయింట్. మీరు ఎవరి గురించి చెప్తున్నాను? నేను పగపట్టే వాళ్ళ గురించి చెప్తున్నా. పగపడతారే, వారు పగ మండుతున్నట్లు, పాము తలెత్తి పడేద్దా అన్నట్టు. పనుకుంటే పగ, లేస్తే పగ. పనుకుంటే పగ, లేస్తేనే పగ. హల్లెలూయా. చూడండి, మీరు మన తండ్రి అపవాది సంబంధులు. యేసు చెప్తున్నాడు అక్కడ యూదుల గురించి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశ నెరవేర్చే కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, వాడు ఆదిని మర్డర్ చేస్తున్నాడు. మొదటి హత్య ఎవరు చేసింది? కాయి. హల్లెలూయా. అంటే మనకి బీజం వేసింది ఎవరు? ఎవరు చెప్పు? అపవాది వల్ల పుట్టాడు వాడు. ఇదో ఆపి, మీ కన్ను రమ్యంగా ఉన్నది, మీరు అందంగా ఉన్నారు, ఆపిల్ తినేసింది. ఇప్పుడు హత్య చేశాడు, పుట్టాడు. ఈర్చున్నాడు పుట్టాడు, అసీవును పుట్టాడు, కుళ్ళున్నాడు పుట్టాడు. తమ సొంత తమ్ముడి మీద వాడు హత్య చేశాడు. సొంత రక్త సంబంధం. అది తిన్నావు రూపాయలు, 10 రూపాయలు తిన్నప్పుడు తమ్ముడు తిన్నాను, తిని పోరాను కథం. హల్లెలూయా. అట్లా బుద్ధి మనం ఉంటుంది, అట్లా బుద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆది నుండి వాడు నరహంతకుడే ఉండి సత్యము నిలిచిన వాడు కాడు. వానందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. తన స్వభావం. ఎవరి స్వభావం? తన స్వభావం అంటే పడదొయ్యబడిన ఆది సర్పమైన స్వభావం కలిగి మాట్లాడతాడు. హల్లెలూయా. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యం చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. హల్లెలూయా. కనుక క్రైస్తవుడు నువ్వు యేసు రక్తముతో కడగబడి క్రీస్తు నమ్ముకున్న నీవు పగపట్టకూడదు. ఎవరి మీద కూడా పగపట్టకూడదు. హల్లెలూయా. దేవుని ప్రేమ అంటే నేను కొట్టినా కూడా ప్రార్థన చేస్తాను, కొరకు తిట్టినా కూడా. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు దావీదు సంపాలనుకున్నా కూడా దావీదు అంటున్నాడు, రాజా ఈ కుక్కను సంపడానికి వచ్చినావా? రాజా? ఎంత తగ్గించింది దావీదుకి. హల్లెలూయా. కనుక ఈ పగబట్టే బుద్ధి మనకుండకూడదు. అది నీ ఎదగనీయదు, నిన్ను దేవుని దగ్గర చేర్చదు, దేవుని ఆశను పొందుకోలేక చేస్తాయి. హల్లెలూయా. కనుక చూడండి, ఒక చిన్న మాట అయినా చేదు హృదయంలోకి వస్తే విషం కొంచెమే, విషం దేహమంతా పులిసిన పిండి కొంచెమే, మొత్తంతా. చాలా జాగ్రత్తగా ఉండాలా. నీకు ఏది మంచిదో చేస్తావు, ఏది చెడ్డదో చేస్తావు కాదు. ఏది వ్యతిరేకమైన చిన్న ఆలోచన వచ్చినా కూడా నీ ఆత్మీయ జీవితం పాడు చేసేస్తుంది. చెయ్యి జారిపోయిన తర్వాత నువ్వు ఏం ఆలోచన ఏడ్చినేమో వస్తాయి అన్న కదా. యేసోపు చూడండి, యేసోపు కల కొరకు అంట కొరకు తన జ్యేష్ఠ పుత్ర బాగా అమ్మేసినాడు, ఆశీర్వాదం అమ్మేసినాడు తమ్ముడికి. మళ్ళీ వాడు ఎంత ఏడ్చినా వాడికి రాలే. ఒక్కసారి నిన్ను వదిలిపెట్టిపోతామని రాదు. నీ ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నువ్వెన్ని ఏడ్చినా, నేను సామే అన్న కూడా నీ అన్న కొండెక్కినా నేను
ఒకసారి మాట బయటకు వస్తే అది మళ్ళీ ఎత్తుకోలేవు. ఆలోచన చేసి మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పగబట్టేవాడు అపవాది, దేవుని బిడ్డ కాదు, దేవుని బిడ్డ కాదు. హల్లెలూయా. కనుక చూడండి, అందుకే మనము ఒకరు దేవుని ప్రేమతో ఐక్యత కలిగి, ఒకరు దేవుని ప్రేమ కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. పగపట్టకూడదు. సామెత 24:29. త్వరగా అయ్యో, వాడు నాకు చేసినట్టు వాడు నాకు చేసినట్టు ఇది పగ అంటాం. హల్లెలూయా. ఈ బుద్ధి క్రైస్తవులకు ఉండకూడదు. క్రైస్తవులకు ఉండకూడదు ఈ బుద్ధి. ఎవరెవరికి ఉన్న తాళంతులో వాళ్ళకి ఇస్తాడు దేవుడు. నీకెంత తాళంతం ఇచ్చి నీకు అంత ఇస్తాడు దేవుడు. నీకెంత ఆశ్రయంలో అంతే ఇస్తాడు. హల్లెలూయా. వాడు దేవుడు బ్లెస్ చేస్తాడే, నన్ను బ్లెస్ చేయలేదే, నన్ను బ్లెస్ చేస్తాడే, వాడు అట్లా ఉన్నాడే, వీడు ఇట్లా ఉన్నాడే అంటే ఇది అపవాది సంబంధించిన బుద్ధి. హల్లెలూయా. సామెతలు 17:9. ప్రేమను ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? సామెతలు 17:9. త్వరగా ప్రేమను వృద్ధి చేసేవాడు ఎట్లాగా? ప్రేమను అభివృద్ధి చేసేవాడు సమస్తమును కప్పిపెట్టును, ఉందా? దాచిపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఎత్తి కూర్చోడు. నువ్వు చెప్పినావే, అలా చేసినావే. ప్రేమను వృద్ధి చేసుకునేవాడు సమస్తమును దాచిపెట్టును. ఆమేన్, ఆమేన్. వాడు తెలివైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నువ్వు చేస్తావు, నేను చేస్తానంటే వాడు మూర్ఖుడు, వాడి దుష్టుడు. హల్లెలూయా. సమస్తం కప్పి పెట్టాల్సినవా? సమస్తం ప్రేమ. హల్లెలూయా. ఏయ్, మీ అబ్బా పెళ్లి చేసినప్పుడు పెళ్లి 3 నెలలు ఉంగరం వేస్తానంటే 22 చెప్తాడు. ఉంగరం వేయలేదే. బెడ్లో పుట్టి మందులో పెళ్లికి వచ్చినప్పుడు అంటాడు, వీళ్ళ అబ్బా పెళ్లి చేసినప్పుడు నా ఉంగరం వేస్తాను, ఉంగరం వేయలేదు, 3 నెలలు వేస్తానండి, వేయలేవాడు. అదా ఇంక మాట వింటలేదు. ప్రేమ ఏం చేస్తుంది? కప్పి పెట్టింది. మూర్ఖుడు మాటికి ఎంత చదువు, పూర్తి చదువుమా, పూర్తి చదువు. ప్రేమను వృద్ధి చేయగోరేవాడు, ప్రేమను వృద్ధి చేయగోరేవాడు తప్పిదములను దాచిపెట్టును. అబ్బా, తప్పు చేయడం ఎవరు ఉంటారు? భార్య అయినా భర్త అయినా తప్పు చేయ ఉంటారు. కప్పి పెట్టారు. హల్లెలూయా. మళ్ళా చదువు కంటిన్యూ. జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు భేదం పడుతుంది. ఏం చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. అనే బస్సులు ఫ్రీ బస్సులు పెట్టాడు. సుట్కేసి బాయ్ జంప్. హల్లెలూయా. బస్సులో ఫ్రీ భయం అంతే కదనా? మాత్రమ్మా చదువు కేజీ. హల్లెలూయా. మాటికి ఎత్తకూడదు. ప్రేమను రుచుకునే వాళ్ళు కనుక ప్రేమ విలువైంది. ఆమేన్. దేవుని ప్రేమ విలువైంది. ఆ ప్రేమ సమస్తం మోస్తుంది, సమస్తం కప్పుతుంది. ప్రేమలో భయం ఉండదు. మొదటి యోహాను 4:18. మొదటి యోహాను 4:18. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉంటుందా? ఇరువురు నీతిగా ఉంటే, ప్రేమపూర్ణంగా ఉంటే భయం ఉంటుందా? చూడండి, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా, హల్లెలూయా. భయము దండనతో కూడినది కాదు. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణ చేయబడినవాడు కాదు.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎక్కడ ఎదుగుతున్నాము, ఎందుకు మన కుటుంబం పతనం అవుతుంది, ఎందుకు భార్యాభర్త తగులు వస్తుంది, ఎందుకు కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించరు. ఈరోజు చూడండి, అనాథ ఆశ్రమం వచ్చి తల్లు వయసు అయిన కాలం వచ్చి పెంచిపెట్టుకుంటే వాళ్ళు బాధ అనిపిస్తుంది. వాళ్ళు పెంచి పోషించి అప్పులు చేసి వాళ్ళ చెల్లికి ఉద్యోగం వస్తే భార్య వస్తే తల్లి రోడ్డు మీద వదిలేస్తారు. అలా తినదండి. మాకు రేపు అదే పరిస్థితి. నేను చెప్తున్నాను, ఎవరు చేస్తారో వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. ఈ రోజు నీ తల్లిని రోడ్డు మీద పెడితే రేపు నీ కొడుకు, నీ పిల్లలు, నీ కూతురిని రోడ్డు మీద పెడతారు. హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రేమించవలేదు. ఈరోజు నీ తల్లిదండ్రులను సన్మానించు, నీవు దీర్ఘాయుస్సు కలుగు. బైబిల్ చెప్తుంది, నీ తల్లి తండ్రిని ప్రేమించు, నీకు దీర్ఘాయుస్సు కలుగును. దుస్తులుగా ఉంది, చెడ్డలు కూడా ఉంది, ప్రేమించు, నీ ప్రేమ వద్ద మార్చేస్తుంది. యేసుప్రభు ప్రేమతో చేసిన సేవ, యేసుప్రభు ప్రేమతో చేసిన సేవ కాబట్టి ఇంత ఎదిగింది. ఒక్కడే వచ్చింది. ఆయన వెనక లక్షల మంది రాలే, ఒక్కడే ఒక ప్రభు, ఒక్కడే చేసిన పరిచయం. ప్రపంచంలో 70% క్రీస్తు ఒక్కడు. కారణం ఏం తెలిసిన? వ్యభిచారాన్ని ప్రేమించాడు. రాళ్ళతో ఆ దేవాలయంతో పట్టబడిన స్త్రీకి వచ్చి, మీలో పాపం లేని రాళ్ళతో కొట్టాను, ఒకడు కూడా కొట్టలేదు. ఆమె అక్కడే వదిలేసింది, అక్కడే జయించాడు ప్రభు. అక్కడేం పాపం వదిలిపెట్టేస్తుంది. చూడండి, పరిచర్య సుంకరి, ఒక పరిచర్య సుంకరి దేవాలయం వచ్చి పరిచయం చెప్తాడు, వాళ్ళగానే ఉండకూడదు, వాడు చెడ్డవాడు, వాడు లోక పాపి, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను దశమామిస్తున్న 10% ప్రభువాను ప్రార్థన చేస్తున్నాను. సుంకరి వచ్చాడు, నేను పాపిని నాయన, నన్ను క్షమించాను. వాడు నీతి మంది ఇంటికి పోయినాడు, ఈ నీతి మంది పాపికి ఇంటికి పోయినాడు. దేవుని మనసు బాగా అర్థం చేసుకోండి. దేవుని మనసు ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి హృదయపూర్వక క్షమాపణ దేవుడు క్షమిస్తాడు. హృదయపూర్వకం. హల్లెలూయా. క్షమించే దేవుడు. దేవుడు ఎవరు? అన్నీ క్షమిస్తాడు. విగ్రహం చేస్తే క్షమించాడు, విగ్రహం చేస్తే క్షమించాడు. ఎందుకంటే భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం, అంత దేవుడు ఆయన. ఆయన తీసుకొని వచ్చి అక్కువ పెట్టుకుని, నువ్వే నా దేవుడు. ఆ ప్రాణం తీసుకొచ్చి పాలు పోతుంది, నువ్వే నా దేవత. నిన్ను గుర్తుపెట్టింది. అక్కడ చేస్తాను, అక్కడ పొలంలో ఏనుగు తీసుకొచ్చి గుమ్మడికాయ కొట్టి కడుపును, అది కడుపును మంటించినప్పుడు దాన్ని చేసే కోపం వచ్చేస్తుంది. ఎత్తి ఈడ్చి కొట్టి వాళ్ళకి చెల్లిపోయింది స్పాట్. మూర్ఖులు, నిజం చెప్తున్నాం, మూర్ఖులు. పశువుతో ఎలా ఉన్నా తెలియదు, పశువుతో ఎలా ఉన్నా తెలియదు. నన్ను నిప్పుకు ఇస్తుంది, భయం వస్తే రాదా? పాము కరెక్ట్కో, నువ్వు ఎప్పుడు కొడతాను చూస్తున్నా కానీ అది నిన్ను భావించదని, నన్ను చంపేస్తానే దాన్ని భయం ఉంటుంది. నేను రోజు పాముకి వస్తాను, నేను కోడెత్తి పెట్టుకుంటున్నా. నిజంగా చెప్తున్నా, చాలా మూర్ఖులు. మనిషికి జ్ఞానత్వం లేదు, ఆ మూఢత్వం, ఆ మూర్ఖ స్వభావం. బైబిల్ జ్ఞానం ఇస్తుంది. జ్ఞానమే యేసుక్రీస్తు, ప్రేమే యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే చాలా మంది కుటుంబంలో ఎదుగుదల ఏ పేదరికతో ఉంటే అట్లనే ఉంటారు. కారణం ఏమంటే భార్యాభర్త ఒక మనసు లేదు. ఈరోజు నువ్వు విజయాన్ని జయించిన కారణం ఏమి? ఈరోజు ప్రార్థన సఫలపోయిన కారణం ఏమి? ఈరోజు అభివృద్ధి చెందినప్పుడు కారణం ఏమి? ఈరోజు కారణం ఏమంటే నీ కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు. ఇరువురు కలిసి దేవుడు చూడండి, జతగా రా అంటాడు. రే జతగా చేసుకురా అంటాడు. అన్నాడు నవాహు దగ్గర. నవాహు దగ్గర ఏమన్నాడు? భార్య భర్త ఇద్దరు చేర్చుకోమన్నాడు. మనం ఎట్లా వస్తాం చెప్పండి. మరి భర్త ప్రార్థన చేస్తా అంటాడు, భార్య కాలు సాపి దరిద్రం. హల్లెలూయా. ఇరువురు కలిసి ప్రార్థన చేయి, ఇరువురు ఇవ్వండి చేతుల్ని, ఎదురు చెప్పండి తప్పులని. నీ ప్రార్థన దేవుడు ఆలోచించడా? ఇరువురు మనసు ఏక మనసు అవ్వండి, దేవుడు మీకు ఇవ్వడా? మిమ్మల్ని సిగ్గుపరచడా? దేవుడు సిగ్గుపరుస్తాను మిమ్మల్ని? లేదు పాస్టర్ పవర్ తగ్గిపోయినట్టుంది,
నాకు తగ్గలే, నీకు అవిశ్వాసం వచ్చింది, నీకు దెయ్యం పెట్టుకొని ఉంది. పాజిటివ్ పవర్ తగ్గినది, పాజిటివ్ పవర్ నా మీద దేవుని ఆత్మ ఉంది, అది తగ్గదు ఎక్కదు ఎప్పుడు ఒకేలా. అది ఎందుకంటే అది ప్రేమ, దమ్మంలో పనిచేయదు, ఉప్పొంగదు, తగ్గిస్తుంది. హల్లెలూయా. ఇదేమో కరుపు ఎక్కువ వేస్తే వెలుగు ఎక్కువ వస్తుంది, కరుపు తక్కువ వేస్తే వెలుగు తక్కువ వస్తుంది, అంత కాదు. ఆయన ఎప్పుడు ఒకేలా, మారని మార్పు లేనివాడు నా ప్రభు, మార్పు లేనివాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు బైబిల్ మారలేదు, ఆయన మారలేదు, మనుషులే మారుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎప్పుడున్నా అట్లనే ఉన్నాడు. ఆమేన్. అందుకే మనలో ఉన్న లోపల నాటపడినది, అన్ని లోపల నాటపడినది ఈ కల్పిషము అదన్నీ బయటకు తీసి లోపల నాటపడిన ఆత్మను చూసినావా, వాటి లక్ష్యం పెట్టండి, మీరు అభివృద్ధి చెందుతారు. యాకోబులో ఉన్న మాట, యాకోబులో ఉన్న మాట. హల్లెలూయా. సరే యాకోబు త్వరగా ఈ మాట నేను చేస్తాను. యాకోబు 21. అందుచేత సమస్త కల్మషమును వెర్రగిచున్నామే. నాకేం అచ్చగే నాకు వెండి ఉంది, నాకు బంగారం ఉంది, నాకు వడ్డానం ఉంది, నాకేమి. అప్పుడు దాని ఏముందంటే అప్పుడే నీకు సమస్య వస్తుంది. హల్లెలూయా. చూడండి, గర్వం మనకు ఉండకూడదు. గర్విస్తే నాశనం, పతనం అవుతుంది. ఇనుము ఎవరన్నా దాన్ని నాశనం చేస్తారా? వాటికి తుప్పే ఇనుము నాశనం చేస్తుంది. మనిషి కూడా అంతే, మనలో గర్వము, అసూయ, ఈర్ష్య ఇదే మనిషిని నాశనం చేస్తారు. చెడిపోవడానికి కారణము బయట చెరపడు, మనలోనే మనం చెరిపేస్తుంది. అందుకే అదన్నీ వదిలిపెట్టండి. బైబిల్ చెప్తుంది చూడండి, అందుచేత సమస్త కల్మషమును వెర్రవిగుచున్న దుష్టత్వను మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. వాక్యం ఇంత మాట్లాడుతుంది, ఇది వదిలే. నీళ్ళ దుష్టత్వం ఉంది, నీళ్ళ గర్వం ఉంది, నీళ్ళ పాపం ఉంది, నువ్వు వదిలేస్తే ఆత్మ పని చేస్తుంది. ఆత్మ పని చేయాలా? ఆత్మ మీద మాట్లాడుతుందా? ఆత్మ మీతో మాట్లాడుతుందా? ఆత్మ మీతో మాట్లాడలేకపోతే ఇంకా దేవుడు ఎంటర్ అవ్వలేదు. దేవుడు ఎంటర్ అవ్వాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఎంటర్ అవుతాడు? కొవ్వు, గర్వ మాటలు, కొవ్వు మాటలు, ఈ శరీరం మీద ఆశలు, హల్లెలూయా, అలాంటివి వదిలిపెడితే ఆత్మ ఎంటర్ అవుతుంది. ఆమేన్. ఆమేన్. ఆత్మ ఎంటర్ అవుతే నీకు దేని మీద కూడా ఉండదు. నీ 10 కోట్లు పెట్టిన సోదరు సార్ ఏమంటావు? హల్లెలూయా. వాక్యం దీవించిన గాక. అర్థమైందా? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మీ హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించును గాక, కృప కలుగును గాక. ఆమేన్.